ట్యాంక్ బండిపై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్ సొసైటీల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ కుమార్ రజకుల ఆత్మ గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు శ్రమ చేసే యంత్రాలుగా పనిచేస్తూ అభివృద్ధికి నోచుకొని రజక కులాన్ని కొన్ని కులాల వారు అణచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మార్పును తీసుకువద్దాం. మన కోసం కాకుండా భావితరాల కోసం మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. తరాలు మారిన తలరాతలు మారలేదు. కారణం మనలో ఐక్యత లోపం. జాతి కోసం మనం జాతికి వేద్దాం. ఒకరోజు క్షణం ఒకరోజు టైం కేటాయించిన మాత్రాన మనకు ఏం నష్టం ఏమీ కాదు. కోసం మనం మారకపోతే ఇక మనం మార్పు చెందడం చాలా కష్టం. ఇప్పుడున్న ప్రభుత్వం రజకుల పక్షపాతి, రజకులంటే చాలా ఆత్మీయతగా చూస్తున్న ప్రభుత్వంగా నేను చాలా గమనించినాను. మెట్టు సాయం దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా కూడా కలవడానికి సులువుగా అవకాశం కల్పించారు. ఎదురకుండా ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే ప్రగతి భవన్ గేట్ కూడా దాటకపోయేది. ఒకవేళ దాటినా కూడా 1/2 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో చూడడానికి తప్ప కానీ కలవడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని 5 టైం కలిసినాం. 5 టైం ఒకటే మాట చెప్పాను, మీకేం కావాలో కోరుకోండి, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మరి ఏ కులం, కులాన్ని కోసం కులం పేరు చెప్పుకోవడం కోసం మీరు ఎప్పుడు కూడా పైకి నారేడు రాజకీయ అవసరం ఉండదు. కులం గురించి మన నోటి ద్వారా మనం చెప్పకపోతే ఎప్పుడు కూడా ఆ కులానికి మనం మేలు చేసే వాళ్ళం కానే కాదు. నేను చెప్తున్నప్పటి నుంచి రాజీవ్ గారు చదువు గారికి మనము ఏమి చేసినా కూడా ఒక అడుగు ముందుకు వేస్తుండాలి. ఒకసారి ఇబ్బంది ఏర్పడుతుంది, ఒకసారి కష్టాలు ఏర్పడతాయి, అందరు ఏమైనా చేస్తారు. అయినా కానీ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి, ఆమె పోరాట పటిమ, ఆమె ఆశీర్వాదం ఇప్పుడు అందరిపైన, ముఖ్యంగా రజక కులస్తుల పైన ఉంటుంది. ఇంకేం ముచ్చట లేదు. మీరు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను, మీకు తోడుగా నీడగా అండగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకో మాట లేదు, ఇంకొక ఆలోచన లేదు. తప్పకుండా ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణ పటిమ, తెలంగాణ పోరాట పటిమ, తెలంగాణ యుద్ధం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడింది అందరికీ తెలిసే విధంగా ఆ గడ్డ పైన, మన గడ్డ చాకలి ఐలమ్మ గారి పేరు చెప్తే ఒక ఉవ్వెత్తున తేజం, ఒక ధైర్యం, ఒక సాహసం. ఆ తల్లి యొక్క విగ్రహం పెట్టడం అంటే మనందరి అదృష్టం. రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులస్తులైనా కూడా బీసీల పక్షపాతి.